అసెంబ్లీ వాయిదా పడిన తరువాత మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం కి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. వీధి రౌడీల అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 1000 కోట్లు ఢిల్లీకి బాడేసి నీ తొక్కలో సీటు తెచ్చుకున్నావు. ఆ సీటు కోసం ఏదో మిగతా వాళ్ళందరూ పోటీలు పడుతున్నట్టు ఇవాళ ఇష్టారీతున ముఖ్యమంత్రి గారు ఒక వీధి రౌడీ కంటే హీనంగా అసెంబ్లీని వేదికగా చేసుకొని మాట్లాడిన పద్ధతికి సిగ్గుతో సభ్య సమాజం తలదించుకుంటుంది. ఆయన ఒక వీధి రౌడీలాగా మాట్లాడిన మాటలకు తప్పకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ స్పీకర్ గారికి ఏమన్నా కనీసం ఒక 1% అన్న ఇంగితం ఉంటే వారన్నా రికార్డులోంచి తొలగించాలి. సీఎం రేవంత్ మర్యాదతో మాట్లాడితే అంతే మర్యాదగా బదులిస్తామన్నారు కేటీఆర్. సీఎం కుటుంబం అంతా దండుపాలెం బ్యాచ్ల తెలంగాణను దోచుకుంటోందని ఆరోపించారు. సంస్కారంగా నువ్వు మాట్లాడితే మేము కూడా సంస్కారంగా మాట్లాడతాం. కానీ ఇవాళ నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన తిట్లు నువ్వు తిడితే మాకు కూడా తప్పదు. ప్రజల తరపున ఖచ్చితంగా గట్టిగానే మాట్లాడతాం, గట్టిగానే నిలదీస్తాం, నిన్ను వదిలిపెట్టాం. 6 గ్యారంటీల కోసం బడ్జెట్లో కనుక మీరు స్పందించకపోతే నిన్ను వదిలిపెట్టాం. నిన్ను నీ దుర్మార్గమైన దండుపాలెం ముఠాను ఇవాళ ఆయన సోదరులు, ఆయన కుటుంబ సభ్యులు ఏ రకంగా ఈ రాష్ట్ర రాజధాని చుట్టూ ఉండే భూముల మీద పడి దోచుకుంటున్నారో ఎవరిని అడిగినా చెప్తారు. అనుముల తొండలరెడ్డి, అనుముల కొండలరెడ్డి, అనుముల తిరుపతి రెడ్డి, అనుముల కృష్ణారెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, మొత్తం దండుపాలెం ముఠా మరి అలా ఏ రకంగా దోపిడీ చేస్తున్నదో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి ఒళ్ళు దగ్గర పెట్టుకో. కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఆయన ఆషామాషి నాయకుడు కాదు, ఢిల్లీ మెడల్ వంచిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయన కాలి గోరి కూడా నువ్వు సరిపోవు.